లేకుండా రాజుగా నడి హరినా 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 లేకుండా మీరు మారరా రారంటే రాగలయ్యా నేర్చుకొని మీరు ఎవరు నేర్చుకుంటాడు పాప అవతలు పో భాష ఈతలు కదా నడుచుకున్నాడు ఎవరైతే ఈరోజు ఎండ లేదు బాగొస్తాయి నాయద్రనా హోటల్ బాగొస్తాయి రెండు పట్టుకో Johar Father Vincent Ferrer! Johar Father Vincent Ferrer! Vincent కొన్ని దశాబ్దాల కిందట అవే అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాకు ఫాదర్ అయినటువంటి కులాలకు మతాలకు అతీతమైనటువంటి ఒక సామాజిక స్పృహ పాత్రమైనటువంటి మానవతావాది విన్సెంట్ ఫెర్రర్ గారిని పరమపదించిన తర్వాత ఆయన నిలువెత్తు విగ్రహం ఇక్కడ పెట్టాలని ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా వేదిక తీసుకొని వచ్చి జిల్లాలో ఆనాటి శాసనసభ్యులు పార్లమెంటు ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక పైన అందరినీ కలిపి సమిష్టిగా అందరి అభిప్రాయాలు వ్యక్తపరచాలనే భావనతో ఆ రోజు ఈ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. కాలానుగుణంగా కొన్ని కారణాల వల్ల అభివృద్ధి పేరుతో విగ్రహాన్ని తొలగించడం అందరికీ బాధ కలిగింది. అదేవిధంగా ఆ రోజు విగ్రహం తొలగించిన తర్వాత తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక పోరాటం మాదిరి ఆవేదన అసంతృప్తి నిలబడితే ఆ రోజు దళిత సంఘ నాయకులంతా కూడా లేదు, విన్సెంట్ ఫెర్రర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మా అభిమాన మానవతావాది, ఆరాధ్య దైవం అనేటువంటి భావనతో అందరూ కూడా నాతో పాటు ఆ రోజు కలిసి వచ్చి ఈ పోరాటంలో ఆ రోజు అందరూ కూడా పాల్గొన్నారు. ఏ స్ఫూర్తితో అయితే ఏ యొక్క ఆశయ సిద్ధి కోసం నిరంతరం కష్టపడ్డాడు విన్సెంట్ ఫెర్రర్ గారు. ఆయన కృషి వల్ల ఆ సేవా సంస్థ ద్వారా జిల్లాలో మారుమూల గ్రామాల్లో సాగుతాం విద్య, వైద్య అనేక రంగాలుగా సౌకర్యాలు పెరిగాయి. వత్తలపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఆర్డిటి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కంటే మిన్నగా ఆ రోజు కరోనాలో చేసిన సేవల్ని జిల్లా ప్రజలు మర్చిపోలేదు. ప్రజలకు సరసమైన ధరలతో కొన్నిసార్లు ఉచితమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అనునిత్యం హరిజన, గిరిజన, దళిత వర్గాల కోసం ఈ సంస్థ పాటుపడుతూ ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు దళిత సంఘ నాయకులు
ఆ రోజు విగ్రహానికి పునఃప్రతిష్ఠ మిత్రులందరి ద్వారా ఈరోజు కార్యక్రమానికి మేము ఆయన నివాళులు అర్పించడానికి వచ్చాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయుడు. ఆయన మానవత్వంలో ఆయనకు ఉన్నటువంటి దాంట్లో ప్రతి మనిషి ఒక 1% అన్నా కూడా ఉనికి పుచ్చుకుంటే, ఒక 10% అన్నా వాళ్ళు దానికి అవకాశాలు అయితే తప్పకుండా సమాజంలో మానవత విలువలు పెంపొందించడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఆయన సేవా భావాన్ని ఎవరైనా అంతో ఇంతో అలవర్చుకుంటే తప్పకుండా అణగారిన వర్గాలకి దోహదపడుతుందని విశ్వసిస్తూ ఈరోజు వర్గాల సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తుంది.